అండి నేను శ్రీకాంత్ తెలంగాణ నేషనల్ కబడ్డీ ప్లేయర్. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే గత 2 years నుంచి ఫైట్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. సో మహేందర్ రెడ్డి SHO ఇబ్రహీంపట్నం ఈయన గురించే వీడియో. ఆల్రెడీ లాస్ట్ టైం నాకు జరిగిన అన్యాయం గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఈయన మనందరినీ కాకుండా డిపార్ట్మెంట్ని కూడా ఫ్రాడ్ చేసినాడు. అకార్డింగ్ టు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకటే టర్మ్ మనకి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ చేయడానికి ఉంటుంది. కానీ ఇక్కడ మహేందర్ రెడ్డి ఆల్రెడీ 2 terms చేసినాడు. ఆల్రెడీ ఏం చేసినాడంటే 2020 నుంచి 24 వరకు తెలంగాణ మోడర్న్ పెంటాథ్లన్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఈయన ఏం చేసినాడంటే ఈసీ మెంబర్లా కూడా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఈసీ మెంబర్లా కూడా మహేందర్ రెడ్డి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్కి ఈసీ మెంబర్లా ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ గారు ఉన్నారు. చూడండి ఇక్కడ మనకి ఎలక్షన్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 4 years ఇన్ 2020-21-4. సో ఈయన ఇక్కడ తెలంగాణ మోడర్న్ పెంటాథ్లన్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నాడు. సో ఇక్కడ ఈసీ మెంబర్ లాగా ఉన్నాడు. 1 term అయిపోయింది. అండ్ ఇప్పుడు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి సెక్రటరీ లాగా కూడా ఉన్నాడు. సో ఇట్లా ఎంతమంది ఫ్రాడ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇట్లా ఫ్రాడ్ చేసే కదా తెలంగాణలో ఉన్న కబడ్డీ ప్లేయర్లు అందరినీ నాశనం పట్టించినావు. నాలంటే ఎంతోమంది కబడ్డీ ప్లేయర్ని రోడ్డు మీద గుంజినావు కదా. ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? ఇదంతా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. సో ఇట్లా చేసి నువ్వు డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఎన్ఓసీ తెచ్చుకున్నావు. ఫ్రాడ్ పద్ధతిలో నువ్వు ఎన్ఓసీ కూడా ఎన్ఓసీ ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఎన్ఓసీలో తెచ్చుకున్నావు. ఆ ఎన్ఓసీలో నీకు ఏమని ఇస్తారు? నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నీకు ఎన్ఓసీ అనేది ఇస్తారు. నువ్వు సిటీ లిమిట్స్ దాటిపోయినా కానీ నువ్వు ఎప్పుడైనా కూడా నువ్వు చూసినట్లయితే నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ఫొటోస్ ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నువ్వు హర్యానా పోతావు, రాజస్థాన్ పోతావు, అదే మన తెలంగాణ ఉన్న అన్ని డిస్టిక్ల నుంచి అన్ని ప్రతి ఒక్క టోర్నమెంట్ పోతావు. నీ పర్మిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నీకు లీవ్లు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు నాకు తెలిసిన సిఏలు చాలామంది ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, ఎస్ఏలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే 2 రోజులు 3 రోజులకు వాళ్ళు వచ్చి మళ్ళీ డ్యూటీ చేస్తారు. నీకు ఇన్ని సెలవులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు మేనేజ్ చేస్తున్నావా? అంటే ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా? సో ఈ ఫ్రాడ్ పద్ధతులు ఉండి ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? సో ఇప్పుడు నీ భాగవతం అంతా ఈ నిజాలన్నీ ప్రతి ఒక్కరికి చెప్పాలి కదా. సో ప్రతి ఒక్క ఆఫీస్కి లెటర్ రాయడం జరిగింది. ఎవరెవరికి? ఫస్ట్ డీజీపీ గారి దగ్గర నుంచి, సిపి గారి దగ్గర నుంచి, ఇక్కడ చూసుకున్నట్లే శాట్ ఆఫీస్ దగ్గర నుంచి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ దగ్గర నుంచి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ దగ్గర నుంచి, ప్రతి ఒక్క దానికి ఇక్కడ చూడండి ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతి ఒక్క షాకి ఇట్లా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆఫీస్కి ఈయన భాగవతం అంతా చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే కంప్లైంట్ అగైనెస్ట్ మిస్టర్ మహేందర్ రెడ్డి సిఐ SHO ఇబ్రహీంపట్నం PS ఫర్ వయలేటింగ్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా అండ్ SATS గైడ్లైన్స్ బై హోల్డింగ్ ఏ 2nd term యాజ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్. సో ఇట్లా ప్రూఫ్లు అటాచ్ చేసి ప్రతి ఒక్క ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాపీ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ కోడ్ డెవలప్మెంట్ కోడ్, ఇక్కడ కాపీ ఆఫ్ SAT గైడ్లైన్స్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషను, ఎలక్షన్ ప్రొసీడింగ్ లెటర్, అసలు నువ్వు ఎట్లా ఎన్నుకున్నావు, ఏంది నీ టీకే లెటర్. మొన్ననే ప్రతి ఒక్కరికి పర్మిషన్లు ఇస్తున్నావు కదా, నీకు సంతకం పెట్టాలని షోక్ ఎక్కువ కదా నీకు సెక్రటరీ లాగా, అవి కూడా అన్నీ పెట్టడం జరిగింది. సో ఇలాంటి దొంగలు ఫ్రాడ్ చేసి ఇట్లాంటి ఎలక్షన్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని తెలంగాణ కబడ్డీని మొత్తం నాశనం చేసి ప్లేయర్ల జీవితాలతోనే ఆడుకుంటున్నారు. సో దీంట్లో ఏందనంటే మెయిన్ థింగ్ ఈయన పోలీస్ యూనిఫామ్, ఈ పోలీస్ అనేది లేకుంటే అసలు నీకు కూర్చున్నోడు కూడా లేవాడు. నీకు యూనిఫామ్ లేకపోతే యూనిఫామ్ ఒకటి, ఆ క్యాస్ట్ ఒకటి, మనీ ఒకటి, ఈ 3 వాడుకుంటా ప్లేయర్లను ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో వాడిని ఎట్లా నాశనం చేస్తున్నావు అంటే అంతేందుకు నాకే ఎన్నిసార్లు ఫోన్ చేయించినాను, నాకే కామెడీగా అనిపిస్తుంది. నువ్వు అప్పుడే దిగజారిపోయినావు. నువ్వు నా మీద గెలిచినావు అనుకుంటున్నావా? నాకు ఎన్నిసార్లు ఫోన్ చేయించినావు? నువ్వు మాత్రం చీకట్లో ఉంటావు, వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తావు. ఎందుకంటే ఇట్లా కూడా నువ్వు బయటపడవద్దు కదా. నాకు ఎన్నిసార్లు ఫోన్ చేయించినావు? ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్ కాల్, ప్రతి ఒక్క రికార్డింగ్ నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కటి వినిపిస్తా. నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడ జనాలను పంపిస్తావు, నాకు థ్రెటనింగ్ చేపిస్తావు. ప్రతి ఒక్క రికార్డింగ్ నీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు అందరికీ వినిపిస్తాను. నేను ఎంతమందిని నాశనం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇట్లా? నువ్వు ఒకసారి యూనిఫామ్ తీసేసి నువ్వు కూడా బయటికి రా. నా నిజంగానే ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే ఈ పిల్లగాడు ఇట్లా చేస్తున్నాడు, ఇవన్నీ తప్పు, ఇవన్నీ ప్రాపర్గా లేవు, ఇవన్నీ చెప్పి నా మీద కూడా వచ్చేసి నీ మీద పక్క నేను FIR చేయిస్తా. 100% డీజీపీ గారికి, సిపి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను 100% సస్పెండ్ చేయిస్తా, నీ మీద FIR చేయిస్తా. సో కాసాని వీరేష్ అన్న గారు, మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇట్లాంటి దొంగలతోటి అసలు మీరు వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇవన్నీ చేయడం వద్దు సార్. ఇవన్నీ ఆపేసేయండి. ఇట్లాంటి వాళ్ళని దగ్గర తీసుకురాకండి. ఎందుకంటే మీ ఫాదర్ కాసాని జ్ఞానేశ్వర్ గారు లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీ మనీ కానీ మీ పవర్ కానీ కబడ్డీకి చాలా అవసరము. మీరు నార్మల్గా ఉన్న కబడ్డీని ఎంతో రేంజ్ తీసుకొద్దామని చెప్పి మీరు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇట్లాంటి దొంగలతో మీరు ఉన్నారనుకోండి,
మీరు అంతకంటే ఇంకా దిగజారిపోతారు. నాకు మీ మీద ఎలాంటి కూడా మాకు లేదు. మా ఫైట్ అంతా ఇప్పుడున్న సెక్రటరీ మహేందర్ రెడ్డి గురించే. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుసు. మీరు తెలిసినా కూడా మీకు 1-2 సార్లు నాతో సంభాషణ అయింది. అయినా కూడా మీకు నా సాయశక్తులు మీకు చెప్పడానికి ట్రై చేసిన. ఎందుకంటే నాతో మాట్లాడేటప్పుడు కూడా కులంకుశంగా ఏదైనా చర్చిద్దామంటే మీకు నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ వస్తాయి. మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి, మీకు నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ వస్తాయి. మాకు ఒకటే సార్, మాకు కబడ్డీ తప్ప ఇంకోటి లేదు. సో దయచేసి ఈ వీడియో అనేది మాకు చిన్న ప్లాట్ఫామ్ మీకు చెప్పడానికి. ఇట్లాంటి దొంగలతోటి మీరు దగ్గర రానియకండి. మీకు అంత కావాలంటే ఇప్పుడు మీరు గ్రామీణాలకు రండి, నేను మీకు సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్క క్లబ్ని విజిట్ చేయండి, ప్రతి ఒక్క ఊరికి విజిట్ చేయండి. అసలు కబడ్డీ ఆపసోపాలు అన్నీ తెలుసుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరిని కబడ్డీ దాంట్లో ఏమేమి అవుతున్నాయి, అసలు వాడు ఎంతమంది ఉన్నారు, ఆ కబడ్డీ దాన్ని మొత్తం తెలుసుకొని మేము అందరం సపోర్ట్ చేస్తాం కదా. ఈయన మనుషులు ప్రతి ఒక్కరు సెక్రటరీ లాగా చాలామంది అవుతున్నారు. ఎంతమంది లేరు డబ్బులు తీసుకొని, ఎంతమంది సెక్రటరీ లేరు. ఇప్పుడు ఎంతమంది ప్లేయర్ల దగ్గర డబ్బులు తీసుకుని ఎంతమంది అవుతున్నాయి మీకు తెలుసా? మీ వరకు వస్తుంది అసలు? ఎందుకంటే మీరు ఊరు తిరిగితే మీ వరకు వస్తాయి ఇవన్నీ. మీరు తిరగరు కదా. ఇట్లాంటి వాళ్ళు నమ్ముకుంటే ఏమవుతుంది, లాస్ట్కి నాలాంటి వాళ్ళు బయటకు వస్తారు ఇవన్నీ. సో మీరు దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, మీరు ప్లేయర్ని కన్సల్ట్ కండి. ప్రతి ఒక్క మీకు చిన్న ఖర్చు అది, ఒక వెహికల్ తీసుకొని ఒక్కొక్క వీక్ ఒక్కొక్క గ్రామాన్ని విజిట్ చేయండి. అసలు ఇంకా మన తెలంగాణలో ఎన్నో డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, ఎన్నో ఊర్లు ఉన్నాయి. అసలు కార్నర్ పోయి చూడండి మీరు, ఒక్కొక్కటి అసలు ఎట్లా పెట్టుకుని ఆడుతున్నాడు, ఎంత గరీబ్ సిచ్యువేషన్స్ ఎలా ఆడుతున్నారు. ఒక్కసారి వాడిని కట్ చేస్తే 365 రోజులు వాడు ఎక్కడ పోతాడు? మన గ్రాఫ్ ఏమైపోతుంది? సరే సార్, తెలంగాణ గ్రాఫ్ మీరు చూస్తున్నారు, మీరు అంతా చూస్తున్నారు. మీరు ఫ్లైట్లో పంపిస్తున్నామంటున్నారు, అమ్మాయిలను ఇచ్చేస్తున్నామంటున్నారు, మేము అక్కడ టోర్నమెంట్ గీడికి పంపిస్తున్నాం, ఇన్ని వసతులు కల్పిస్తున్నాం అంటున్నారు. ఏమైనా సార్ మనకి ఏమన్నా మెడల్ వచ్చినాయా? మొన్న జూనియర్ నేషనల్ ఆడినారు పిల్లలు. ఇక్కడ ప్లేయర్ అని ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు. వాళ్ళందరిని అక్కచెల్లెలు అన్నదమ్ములు, వాళ్ళందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అందరికి ఒకటే ఆశ, నేషనల్ ఆడాలి, ఏదో ఒక జాబ్ పొందాలి, ఏదో ఒక దానివల్ల ఏదో ఒకటి అవుతుంది, ఏదో గుర్తింపు వస్తుంది, ఏదో ఒక ఐడెంటిటీ వస్తుంది. అంతే తప్ప వాళ్ళకు ఇంకో దురుద్దేశం అనేది కానీ ఒకటి ఫ్రాడ్ చేద్దాం అనేది వాళ్ళకు ఎటువంటిది ఉండదు. ఎందుకంటే మనకు స్పోర్ట్ అన్నీ నేర్పిస్తుంది సార్. ఫస్ట్ ప్లేయర్స్కి విల్ పవర్ నేర్పిస్తుంది. అసలు ఎట్లా బతకాలి, ఎట్లా అనేది చిన్నప్పటి నుంచి మనకు స్పోర్ట్ నుంచే వస్తుంది. వాళ్ళు ఫుల్ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఫుల్ స్ట్రెంత్ అయి ఉంటారు. వాళ్ళని మీరు ఏమైపోతున్నారంటే ఒక్కరిని కట్ చేస్తారు, వాడు 365 రోజులు కష్టపడతాడు. వాడు ఉంటాడా, పోతాడా, వాని దగ్గర పైసలు ఉన్నాయా, వానికి ఇంజురీ అయితే మన పరిస్థితి ఏంది, వానికి ఏమైనా ఇన్సూరెన్స్లు ఉన్నాయా, ఇట్లాంటి వీళ్ళు ఎందుకు ఆలోచించేస్తారు మీరు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఇదివరకు మనకు హెచ్ఏఎల్ ఉంటుండే, ఆంధ్ర బ్యాంక్ ఉంటుండే, పోస్టల్ ఉంటుండే, ఎన్ని శాఖలు ఉండే, వాటర్ వర్క్స్ ఉంటుండే, ఎన్ని ఉంటుండే మన దగ్గర. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుండే, డిపార్ట్మెంటల్ మ్యాచ్లు ఇన్ని కనిపిస్తున్నాయి మనకి. మరి ప్రతి ఒక్కరి దగ్గర పోయి, ప్రతి ఒక్క శాఖల దగ్గర పోయి మీరు మరి జాబ్లకు అర్జీ పెట్టుకోవచ్చు కదా సార్. మరి మీరు ఏ అమ్మాయికి జాబ్ వచ్చింది సార్? అపార్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సొంతంగా కష్టపడి వాళ్ళు జాబులు కొట్టుకుంటున్నారు తప్ప ఏ కబడ్డీ ప్లేయర్కి జాబ్ వచ్చింది సార్? అసలు ఎవరికైనా జాబులు వస్తున్నాయా? అరే కాంట్రాక్ట్ బేస్డ్గానే నిప్పియండి సార్. మీరు ఈ వేళ ఆలోచించండి. మీరు ఈ దొంగతో మీరు ఉన్నారనుకోండి, ఇంకా దిగజారుతారు తప్ప ఇటువంటిది ఏమీ లేదు. మాకు ప్రతి ఒక్కరికి కాసాని జ్ఞానేశ్వర్ అన్న మీద కానీ మీ మీద కానీ విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని పొడగొట్టుకోకండి సార్. మీరు ఇట్లాంటి అసలు మీరు ఎంకరేజ్ చేయకండి. అసలు మీరు గ్రాఫ్ చూడండి సార్. అసలు మొన్న ఏమైంది సార్? సీనియర్ నేషనల్ ఉంది, గ్రూప్ బ్యాక్ అయింది, జూనియర్ నేషనల్ అయింది, గ్రూప్ బ్యాక్ అయింది. ఏమైంది సార్? ఇప్పుడు ఏం సాధించారు? ఫస్ట్ టైం నా గురించి మీరు ఏజ్ లిమిట్ పెట్టినారు. మీరు మేడ్చల్ దాంట్లో ఎక్కడైనా ఉందా సార్? మొత్తంలో ఇండియాలో ఎక్కడైనా ఉందా? సరే మన స్టేట్ పోనీ, వేరే స్టేట్ పోనీ, ఇండియాలో ఉందా ఎక్కడన్నా? సరే మీరు మనకు తెలంగాణ పక్కన పెడితే ఇండియన్లోనే మీరు వైస్ ప్రెసిడెంట్గా సార్. మీరు ఆ మాత్రం మనకు లేదా? కామన్ సెన్స్ లేదా? మరి మీతో ఫైట్ చేయాలన్నా సార్? నేను చిన్న పిల్లగా, నేను మీతో ఫైట్ చేయాలన్నా? నేను వర్క్ చేసే దగ్గరికి ఇప్పుడున్న ఆయన ఎవరి సెక్రటరీని పంపిస్తారు. ఏం మాట్లాడుతుంది సార్? ఆయన ఒక ముసలాయన తీసుకొని వచ్చి మీరు కాళ్ళు పట్టుకోవాలి, బోర్డుతో కొట్లాట పెట్టుకోవద్దు, బోర్డుతో కొట్లాట పెట్టుకుంటే నాశనం అయిపోతారు, బోర్డు గెలుస్తుంది. ప్లేయర్ లేని బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది సార్? మేము లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్లేయర్లు లేని మీరు ఏడు నుంచి వచ్చారు? ఒకటే క్వశ్చన్ చెప్పండి. మీరు ప్లేయర్లు లేని బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది సార్? నేనంటే కాలు పట్టుకోవాలంట మహేందర్ రెడ్డికి. నన్ను కాంప్రమైజ్ చేయడానికి పిలిచింది. నా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ వినిపిస్తా వీడియో ఎండింగ్లో. సో నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నువ్వు ఆన్సరబుల్. రేపు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నిటి నువ్వు ఆన్సరబుల్. రేపు నేను తెలంగాణ పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూర్చుంటా, రేపంతా అక్కడనే ఉంటా. నువ్వు రా, రేపు నేను అడిగిన క్వశ్చన్స్ కన్నిటికి ఆన్సర్ చెప్పు. లేకపోతే ఈ నుంచి నీకు వెళ్ళిపోయాను, ఈ సెక్రటరీ ఇది వదిలేసి వెళ్ళిపో. నువ్వు దొరికినావు కదా, ఈ సెకండ్ టర్మ్లు ఇవన్నీ వదిలేసేయి. ఈ డ్రామా ఇదంతా తెచ్చిపోయింది. ఈ వీడియో పెట్టనీకే నీ గురించే పెట్టింది. ఈ 2-3 నెలలు ఎందుకు ఆగిన అనుకుంటున్నావు? భయపడ్డాడు, ఇంక ఫోన్లు చేయించేసినాం. కామన్ సెన్స్ ఉందా నీకేమన్నా? ఫోన్లు చేపిస్తాను చిన్న పిల్లలకి ఫోన్ చేయించి, అంటే ప్రైవేట్ సెక్టర్లో మేము జాబులు చేస్తాం. సరే నువ్వు ఫోన్లు చేపిస్తావు, ఎన్నిసార్లు చేపిస్తావు నువ్వు ఫోన్లు? అట్లా ఏం అర్థమవుతలేదా నీకు? నువ్వు ముందుకు రా, నా నెంబర్ ఉంది నీ దగ్గర, నువ్వు ఫోన్ చేయి. అరే ఏంద్రమ్మ ఇట్లా మాట్లాడుతున్నావు, ఏం సంగతి అని అడుగు. ఇవి నిజంగా అబద్ధాలు అయితే నువ్వు అడుగు ఇవన్నీ.
ఇంకెన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర? ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నావు నా దగ్గర? నీ పనులనే ఉన్నా నేను, నువ్వు నా పనులు ఉన్నావు కదా. ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయి అని చెప్పేసి నేను ఎవరితో ఫోన్ మాట్లాడతా ఏదని చెప్పి నువ్వు నా పనులు ఉన్నావు కదా. మరి నేను నీ పనులు ఉండలేనా? ఎన్నిసార్లు నాకు థ్రెడింగ్ ఫోన్ కాల్స్ చేయించినావు నాకు? ఈ కాంటెక్స్ట్లో నువ్వు మా పేరెంట్స్కి కానీ నాకు కానీ ఏదైనా అయినా కానీ ప్రతి ఒక్క దానికి నువ్వే ఆన్సరబుల్. నీ చెంచాలలో కూడా చెప్తున్నా, నువ్వే ఆన్సరబుల్ దేనికి ఏమైనా కూడా. ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయనుకున్నావు నా దగ్గర? ఇప్పుడు ఇంకా నేను అమ్మాయిల మ్యాటర్ మన కబడ్డీ అసోసియేషన్ దాంట్లో దీన్ని ఎప్పుడు కూడా టచ్ చేయలే. ఎందుకనంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ బిఫోర్ సెండింగ్ యువర్ చైల్డ్ టు ఎనీ క్లబ్ ప్లీజ్ మానిటర్ దమ్ ఇన్ డైలీ బేసిస్. వాళ్ళని మీరు ప్రతి క్షణం వాళ్ళని మానిటర్ చేయండి. ఎందుకనంటే వాళ్ళకు చిన్న ఏజ్లో మెచ్యూరిటీ లేదు. వాళ్ళు నార్మల్గా వస్తారు, ఆడదాం కదా, ఏదో ప్లేయర్ అవుతాం కదా, ప్యాషన్ కోసం. ఎందుకంటే ఇప్పుడున్న మా అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో, ఆడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు ఆడేటోళ్ళు చాలా తక్కువ మంది. ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి వ్లాగ్స్ చేస్తున్నారు, టోర్నమెంట్కి వెళ్తున్నారు, షోకేస్ చేస్తున్నారు, గేమ్ని మంచిగా చేస్తున్నారు. దాన్ని బట్టి కొంచెం అట్రాక్ట్ అయ్యి వేరే కబడ్డీ ప్లేయర్లు అమ్మాయిలు చాలామంది ఆడడానికి ఇష్టపడుతున్నారు. సో ఇట్లుంటుంది ఆడితే, ఇంత మంచిగా ఉంటుందా, ఇన్ని నేషనల్స్ ఆడొచ్చా, ఇట్లుంటుంది కదా, ఎక్స్పోజ్ కావచ్చు కదా అని చెప్పేసి ఆడుతున్నారు. కానీ కొంతమంది ఇక నా నోటి దగ్గర నుంచి రావద్దు కానీ చెప్తున్నా. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క క్లబ్లో ఈ ముసల్నా కొడుకులు, పండిపోయిన ముసల్నా కొడుకులు చాలామంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు అమ్మాయిలు వస్తారా, వాళ్ళని హెరాస్ చేద్దాం. ఎందుకంటే కబడ్డీ ప్లేయర్లు పైకి రారు, చెప్పలేరు. ఏ అమ్మాయి కూడా చెప్పలేరు నాకు ఇట్లా అయ్యింది కదా అని చెప్పలేరు. ఇది పేరెంట్సే చూసుకోవాలి, మన మీద ఉంది బాధ్యత ఇదంతా. సో చూసుకోవాలి ఏ ప్లేయరు ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ పోయిండు ఏంది ప్రతి ఒక్క డేటా ఉంది నా దగ్గర. ఇవన్నీ చెప్పనే కాదా తెలంగాణ కబడ్డీ ఇస్తుంది నేను తీసినట్లయితే. ఇవన్నీ నా నోటించలు వస్తుంది. ఏ ప్లేయర్కి ఇట్లా ఇష్టం ఉండదు ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు. నీ గురించి సపరేట్ నీ గురించి నేను వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకనంటే ఇవన్నీ తెలవాలి జనాలకి. ఇవన్నీ తెలియకపోతే ఏమవుతుందని అంటే ఒక మిస్కన్సెప్షన్లు ఉంటారు వాళ్ళంతా. అరే ఏంది మంచిగానే ఆడుతున్నారు కదా, చేస్తున్నారు కదా, పోతున్నారు కదా పిల్లలు, చూస్తున్నాం కదా. ఎరకాల 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు దాటిపోతాయి. వాళ్ళకి ఏం అర్థం కాదు, వ్యసనంలాగా ఆడుతూనే ఉంటారు. అసలు ఏమొస్తుంది ఏమవుతుంది అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎవరు వాళ్ళని గైడ్ చేయరు. వాళ్ళకి ఆడడం ఒకటే తెలుసు, నిష్కల్మషంగా ఆడతారు. ఆ టైం అదే ఊపులు ఉంటారు వాళ్ళు. అంతేగాని వాళ్ళ కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వు వాళ్ళని యూజ్ చేసుకుంటావు, వాళ్ళకి తెలియదు, వాళ్ళతో జోక్పించుకుంటావు కదా మంచిగా. నీకు గుడ్ మార్నింగ్ చెప్పకుండా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పకుండా నీకు ఎంత సైక్ అవుతుంది నీకు ఇదంతా. నాకు తెలియదు అని ఇదంతా. నేను 10th క్లాస్ ఇంటర్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నేను, నాకు తెలియదా మీ గురించి? సో ఒకటే నేను చెప్తున్నా, డీజీపీ గారు, సిపి గారు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ అండి. ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయండి. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా కదా. మళ్ళీ మీ ముందుకు మేము అందరం కలిసి 100 మంది కబడ్డీ ప్లేయర్లు అందరం కలిసి కూడా మళ్ళీ వస్తాము. ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎందుకంటే మమ్మల్ని ఫ్రాడ్ చేసినాడు సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ని కూడా ఫ్రాడ్ చేసినాడు. సెకండ్ టైం ఎన్నుకొని ఇవన్నీ ఏం సార్, ఇవన్నీ ఏంది ఇదంతా? ఇంకా చాలా డేటా ఉంది, చాలా ఫొటోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఉన్నాయి నా దగ్గర. ఏ క్లబ్లో ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయి, ఏమేమి చేస్తున్నాయి అంటే పగిడీలు పెట్టుకొని సూట్లు వేసుకొని ఫోటోలు దిగితే అయిపోయింది అనుకుంటున్నావు ఏంది? ఇంకా చాలా ఉంది. రేపు నువ్వు నిజంగా నీకు గట్స్ ఉంటే రేపు నువ్వు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రా, వచ్చి ఫేస్ చేయి అందరినీ. ఎందుకంటే నువ్వు ఆన్సరబుల్. నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నావు కదా, నువ్వు ప్రతి ఒక్క సివిల్ సిటిజన్కి నువ్వు ఆన్సరబుల్. నువ్వు అందరికి చెప్పాలి. ఇప్పుడు నువ్వు అసలు ఏంది ఈ ఎలిగేషన్, సరే ఇవి ఫాల్స్ అనుకో, ఓవర్ ద పాయింట్ ఆఫ్ టైం ఇది ఫాల్స్ అనుకో, మరి తప్పని నువ్వు ప్రూవ్ చేయి. మరి ఇవి నిజాలు కదా, ఇవి నిజాలని చెప్పి చెప్తున్నాం కదా, ఇవి నిజాలని నీకు కూడా తెలుసు కదా. రేపు వచ్చి ఇవి అన్నిటికీ ఆన్సరబుల్ చేయి. నువ్వు ఆన్సరబుల్ ప్రతి ఒక్కదానికి, అర్థమవుతుందా? అంతేగాని నువ్వు ఫోన్ కాల్ చేయించి నువ్వు ఇట్లా ఇవి సరే నీ ఇది కాకపోతే నాకు ముందున్నాయి. మరి నువ్వు ఒక్కసారికి నీకు నువ్వు అనుకో. పిల్లలతో నువ్వు కొట్లాడుతున్నా, సీఏ స్టేజ్లో ఉన్నా, నువ్వు నన్నే అసలు నువ్వు చేయలేకపోతున్నావు. ఇంకా నువ్వు క్రిమినల్స్ ఏం హ్యాండిల్ చేసు, నాకు చిన్న పిల్లల్ని నన్నే హ్యాండిల్ చేయలేకపోతున్నావు. నువ్వు ఇవన్నిటికీ నువ్వు ఆన్సరబుల్. రేపు నేను ఇంక కలుస్తున్నా, నా నెంబర్ నీ దగ్గర ఉంది, నువ్వు నాకు ఫోన్ చేయి. జై కబడ్డీ. సో ఇట్లా నేను క్వశ్చన్ చేస్తే నాకు థ్రెటనింగ్ కాల్స్, ఎస్ఏలతో ఫోన్ చెప్పి క్వశ్చన్ చేస్తే ఎస్ఏలతో ఫోన్ చేపిస్తాను. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరితో క్వశ్చన్ చేసే హక్కు లేదు. ఇక ఎంత కామెడీగా అనిపిస్తుంది. క్వశ్చన్ చేస్తే భయపడతాడు. ఇక చిన్న పిల్లగాడు ఇక పోలీస్ స్టేషన్ పోతారు, ఇక అరెస్ట్ చేసి చంపేస్తారు. ఇక అట్లా అయిపోయింది. ఒక చిన్న గ్లిమ్స్ వినండి మీరు. ఒక ఎస్ఐ నాకు కాల్ చేసినారు, వినండి. చెప్పండి సార్. మీరు ఒకటి కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ కాటాని క్రికెట్ మన కబడ్డీ గ్రౌండ్ నువ్వు అనవసరంగా ఇన్స్టాలో పోస్ట్ చేసినావు. అంటే యాక్చువల్లీ ఏంటంటే సార్, మొత్తం చూసారు చూసి సార్, అనవసరంగా అది మీరు మొత్తం విన్నారు కదా సార్, అది అనవసరంగా చేసింది కాదు సార్. అది
ఒకటి చెప్పండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే దాన్ని కన్సర్న్ దాంట్లో వేసి ఫైట్ చేసుకోండి. అవును సార్. బట్ మీరు అనవసరంగా అటు బ్లేమ్ చేస్తే వాళ్ళకి బ్లేమ్ కాదు సార్. ఇది 1 year నుంచి కూడా నడుస్తుంది. లాస్ట్ టైం తీన్మార్ మల్లన్న దగ్గర కూడా పోయి కూడా వీడియో రిలీజ్ చేసినాం సార్. అది మరి ఎందుకు ఈసారి ఎందుకు పార్టిసిపేట్ చేసిన అటువంటిప్పుడు ఆల్రెడీ కరెక్ట్ జరగట్లేదని తెలుసు కదా. కరెక్ట్ జరిగినప్పుడు 72 మందిలో 14 మందికి అయింది. అవును సార్. రిమైనింగ్ 58 మెంబర్స్ ఇట్లా చేయాలిగా. రిమైనింగ్ 50 మెంబర్స్ చేయాలని అనట్లేదు సార్ నేను. మీరు ఫస్ట్ అక్కడ కంటెంట్ కనుక్కోండి. రండి. వస్తాను సార్. ఇప్పుడు రండి. అంటే మీ ఇష్టం, అది ఐటీ యాక్ట్ కింద అవుతుంది. ఇష్టంగా పోస్ట్ చేయొద్దంట. ఫైట్ చేసుకోండి. కలుస్తాను సార్. నేను వచ్చి కలుస్తాను. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, వచ్చి కలుస్తాను. ఎప్పుడు వస్తాం? రేపు వస్తాను. సో ఇందాక మీరు విన్న వీడియో రికార్డింగ్ ఏదైతే ఉన్నదో, ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉన్నదో, అది ఒక ఇస్ఐతో కాల్ చేయించినాడు. మరి లాస్ట్ టైం కట్ చేసినారు కదా, ఈసారి ఎందుకు పార్టిసిపేట్ చేసినారు మీరు? సో ఇంత నిర్లక్ష్యంగా అంటే పక్క నుండి ఫోన్ చేయించి. ఇంకొక రికార్డింగ్ ఉంది, ఇది వినండి. ఇది డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి మేడ్చల్ సెక్రటరీ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి కూర్చొని ఇది చేసింది అనమాట, రికార్డ్ చేసినది. ఇది వినండి ఒకసారి. కాస్త వంగి తెలుసుకో అన్నాడు. అంటే తెలివైన వాడా, నువ్వు కూడా తెలుసుకో. ఏదన్నా కాజులో నేను పక్కన పెట్టాలంటే నీ ఆట మంచిగా లేదని లేవు. ఎవరి నుంచి కాదు, మంచిగా ఆడుతున్నాడు, సూపర్ ఆడుతున్నాడు. మరి ఎట్లా పక్కన పెట్టాలి? మిస్బిహేవియర్ అన్న ఒక్క దాన్ని ఎట్లా కట్ చేయాలని తప్పన పడుతున్నా 3 రోజుల నుంచి. నేను పెద్ద పెద్ద వాళ్ళను నిన్న రమేష్ ఐజీ సార్ అని హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నాను. సార్ దగ్గరికి వెళ్ళాం. ఏంటి ఉందా? మనం సారీ చెప్పినంత మాత్రం మనకి ఏం పోయింది? మన ఇప్పుడు ఇదేమన్నా ఓకే 10 సార్లు చెప్పాడు, నా గురించి శ్రీకాంత్ సారీ చెప్పాడు, ఆయన 10 చోట్ల చెప్పుకున్నది మాత్రం నీకు ఏమైనా పోతుందా? నేనేమన్నా ఏమన్నానంటే, మనం ఆటలో ముందుకెళ్ళాలి. అడ్డులు వచ్చిన అడ్డులను మనం ఏం చేసుకోవాలి? నెత్తి మీద చేసుకోకూడదు. నెత్తి మీద చేసుకుంటే బరువు ఏమైపోద్ది? పెరిగిపోతుంది. ఎవరైనా బయట అంతా లుచ్చగాలే ఉన్నాను నాన్న. పైన ప్రొఫైల్ లో ఉన్నామని మాట్లాడుతున్నాను. మనం ఎంత దూరంలో అయినా, ఎంత మంచి వాళ్ళని మంచితనం మర్చిపెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదన్నా. పైసలు ఉన్నది నడుస్తుంది, ఏంది అధికారం ఉన్నది నడుస్తుంది. మనకి ఎంత మంచి స్పోర్ట్ ఉన్నా ఏమున్నా సరే దాన్ని తొక్కిపెట్టాలి లంజాగుడు. మనం ఎదగాలి అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న నొప్పులు ఉంటాయి నాన్న, ఆ నొప్పులని గట్టిగా నొక్కేసి. సో ఇప్పుడు మీరు రికార్డింగ్స్ అని వినండి. కాళ్ళు పట్టుకోవాలంట. కాళ్ళు పట్టుకుంటే ప్లేయర్కి నష్టం ఏమైపోతుంది? ప్లేయర్లు ఎప్పుడు బోర్డు ప్రొటెక్ట్ చేయదు, బోర్డు ఎప్పుడు ప్లేయర్స్ని అది చేయదు. తొక్కి పెడతారంట, లంజా వరకు తొక్కి పెడతారని చెప్పేసి మేడ్చల్ సెక్రటరీ అంటాడు. పైసలు ఉన్నదే నడుస్తుంది, ప్లేయర్లు ఏం నడవదు. ఒకసారి మీరు క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది. సో ఎవడు పంపిస్తే మరి వీళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ అంటే? ఇదేంది? మొన్న స్టేట్ సెలక్షన్కి ముందు ఇదంతా. అంటే శ్రీకాంత్ అనేటోడు ఆడొద్దు, ఫస్ట్ కాంప్రమైజ్ అయితే చూద్దాం అన్న ఏమన్నా దీని గురించి. ఆ రికార్డింగ్స్ పూర్తి వినండి. సిగ్గుశరం ఉండాలి మీకేమైనా. ఒక దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడి ఇంత దిగజారిపోతారా మీరంతా? ఇంత పెద్ద స్థాయిలో ఇంత దిగజారిపోతారా మరి మీరు? అసలు నువ్వు ఎలక్షన్స్ ఎవరికి చేసినావు? దాని అర్హతలేంది? ఎవరిని పిలిచినావు? ఏ డిస్టిక్లో ఏ సెక్రటరీ? ఎవరికైనా ప్లేయర్లకు ఇన్ఫార్మ్ చేసినావా? అసలు నువ్వు హైదరాబాద్ 1కి సెక్రటరీ, హైదరాబాద్ 2? అసలు నువ్వు ఏంది? నువ్వు నన్ను సస్పెండ్ చేయడం ఏంది? అసలు నువ్వు మా సెక్రటరీవే కాదు. నువ్వు టెక్నికల్గా చూసుకుంటే అసలు నువ్వు మా సెక్రటరీవే కాదు. నువ్వు ఇంత ఫ్రాడ్ చేసుకుంటా, ఇంత గమండిగా బయటకు వచ్చి మొన్న కూడా కీసర్ల టోర్నమెంట్ అయితే నా నాణ్యత అని చెప్తా. మా దాంట్లో జోకర్ ఉన్నాడు ఒకడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. నాకు నేమ్ తీసుకోవడానికి ఇష్టం లేదు, ఎందుకంటే పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఇప్పుడే మహేందర్ రెడ్డి కాల్ చేసిన, ఆడొద్దని చెప్పిండు శ్రీకాంత్ నిన్ను అని చెప్పేసి అంటాడు. ఏంది ఇదంతా? మొన్న టోర్నమెంట్ కూడా నేను చూస్తున్నా. నేను మొత్తం ఆడడానికనే వచ్చిన నేను, కానీ నువ్వు ఎంతవరకు దిగజారుతావని చూస్తున్నా నేను. నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రూవ్డ్, నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు ప్లేయర్గా. ఇంకా నువ్వెంత దిగజారుతావని చూస్తున్నా నేను. అసలు నువ్వు ఎట్లా ఎలెక్ట్ అయినావయ్యా? నువ్వు నాకు సమాధానం చెప్పు. అసలు నువ్వు ఎట్లా ఎలెక్ట్ అయినావు? నువ్వు ఎంతమంది సెక్రటరీలకు పైసలు ఇచ్చినావు? నువ్వు ఇదంతా ఎంతమంది ప్లేయర్ల దగ్గరికి పైసలు తీసుకుంటున్నావు? నీ క్యాస్ట్ నీ క్యాస్ట్లో కూడా మళ్ళీ ఎట్లా నార్మల్గా ఉండొద్దు. ఆ క్యాస్ట్లో కూడా డబ్బులు ఉన్నోడు ఉండాలి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. డ్రైవింగ్ ఎందుకు వచ్చి ఉండాలనేది నీకు తెలియాలి. ఇక ఎవరి దగ్గరికి పంపిస్తావు? డ్రైవింగ్ వచ్చి ఉంటే అవతల లూప్ హోల్స్ ఏంది, వాళ్ళని ఎట్లా బుక్ చేద్దాం, వాళ్ళని ఎట్లా జాబ్లు ఇరికిపిద్దాం, ఎట్లా వాళ్ళని మెల్లగా పాయింట్అవుట్ చేద్దాం. క్యాస్ట్ కావాలి, క్యాస్ట్లో డబ్బులు ఉన్నోడు కావాలి, వానికి మళ్ళీ ఇది ఉండాలి, నీ మీద జోకుడు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వీళ్ళు ఒక్కటి మిస్ అయినా వాడు వ్యానిష్. మళ్ళీ ఏం మనిషి అయ్యా నువ్వు?